ఓపీకి డెంటల్ హాస్పిటల్కి రావాలి అని అంటే ఒక డౌట్ ఉంటుంది కదండి. అంటే ఒక పేషెంట్కి యూజ్ చేసింది స్టెరిలైజేషన్ చేయకుండా యూజ్ చేసేస్తారేమో అని. ఇక్కడ నేను మీకు మేము ఫాలో అయ్యే స్టెరిలైజేషన్ టెక్నిక్ ప్రతిదీ చూపిస్తానండి. జనరల్గా ఏ పేషెంట్కి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా మేము ఫస్ట్ వాష్ చేసేస్తాము. అల్ట్రాసోనిక్ క్లీనర్తో క్లీన్ చేసేసి అలా డ్రై చేసి గ్రీన్ క్లాత్ లోపల వ్రాప్ చేస్తామండి. వ్రాప్ చేసి స్టెరిలైజేషన్ డ్రమ్ లోపల పెడతాము. స్టెరిలైజేషన్ డ్రమ్ లోపల పెట్టిన తర్వాత మేము ఆటోక్లేవ్లో పెడతామండి. కుక్కర్ టైప్ ఆటోక్లేవ్ యూజ్ చేస్తున్నాము. 121 degrees to 127 degrees సెంటిగ్రేడ్ దాకా హీట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన హీట్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోతాయండి. మేము యూజ్ చేసే కాటన్ కూడా అండి స్టెరిలైజ్ చేసి మాత్రమే యూజ్ చేసి ఎయిర్ సీల్డ్ కంటైనర్లో స్టోర్ చేస్తాము. కాబట్టి అది కూడా మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మేము పెట్టే కాటన్ కూడా స్టెరైల్ అయింది కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఈ ఆటోక్లేవ్ని మేము 20 to 25 minutes రన్ చేస్తామండి. డిపెండ్స్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్. ఆటోక్లేవ్ లోపల యూజ్ చేసే వాటర్ కూడా మేము డిస్టిల్డ్ వాటరే యూజ్ చేస్తామండి. నార్మల్ ట్యాప్ వాటర్ యూజ్ చేయడం వల్ల స్టెరిలైజేషన్ కరెక్ట్గా అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మా ఆటోక్లేవ్ మిషన్ కూడా అంత కాస్ట్ పెట్టి తీసుకున్న మిషన్ కూడా పాడైపోతుంది. రన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ ఆ కూల్ అయ్యేదాకా కూడా అలా ఆటోక్లేవ్లోనే ఉంచేస్తాము. కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత మేము డ్రమ్ని తీసుకొచ్చేసి ఆ గ్రీన్ క్లాత్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఓపెన్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ 9 o'clockకి మా వాళ్ళు వస్తారండి, రిసెప్షనిస్ట్ వాళ్ళు. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ మాకు 10:30 దాకా కూడా ఈ స్టెరిలైజేషన్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. అలా ఏ ఇన్స్ట్రుమెంట్కి ఆ ఇన్స్ట్రుమెంట్ విత్ గ్లౌడ్ హ్యాండ్స్తో సపరేట్ చేసుకొని మళ్ళీ ఆ స్టెరిలైజ్ చేసినవి ఎక్కడికి పోకూడదని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ప్యాక్ చేయడానికి అలా ఎయిర్ సీల్ ప్యాక్ లాంటిది చేసేస్తారండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేషెంట్ వెళ్ళిన తర్వాత పేషెంట్ యూజ్ చేసిన చైర్ ఇవన్నీ కూడా స్టెరీలియంతో స్టెరిలైజ్ చేసి నీట్గా తుడిచి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ యూజ్ చేసుకోవడానికి వీలుగా పెడతారు. ఇంత స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాం కాబట్టే మేము జనరల్గా ఓపీ అన్నది ఎప్పుడూ కూడా ఫ్రీగా చేయమండి. ఏదన్నా కూడా ట్రీట్మెంట్లో ఏమన్నా అటు ఇటుగా ఉన్నా కూడా ఓపీ దగ్గర మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ స్టెరిలైజేషన్ ఇవన్నీ కూడా మాకు ఓపీ ఫీజుతోనే రన్ అవుతుందండి.